గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Sorry. Wrong shoe. రాంగ్ షాట్. స్క్వాష్ కి టెన్నిస్ కి తేడా తెలుసుకుని ఆడాలి. అవును, స్క్వాష్ ఆటకి టెన్నిస్ ఆటకి తేడా తెలుసుకుని షూ వేసుకోవాలి. రాంగ్ షూ. షూస్ గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఎక్కడ మన షాపు? షాపా? అదే షూ షాప్. ఓ Place of fame, freaking, duking, shaking, never gonna say the bits of damn stampy, scary the band, born with the shine to rule the mind, baby, you can't drive, never let it stay the dream of game, Scoopy, naughty gumman. Wrong shoe. Follow me. ఇవిగో తల్లి, ఇక్కడ అన్ని రకాల షూస్ పరుచున్నాయి, అన్ని రంగుల షూస్ ఉన్నాయి. ఇప్పుడు గో కార్టింగ్ కి నేను ఏ షూస్ వేసుకోవాలో తమరే సెలవిస్తారు కదా.
ఇవి నా కాళ్ళు, నా ఇష్టం. ఏ రకం షూస్ అయినా వేసుకుంటాను, ఏ రంగు షూస్ అయినా వేసుకుంటాను. నీకు వేరే పనిపాటం లేదా? అసలు నువ్వెందుకు తల్లి నా కాళ్ళంట పడ్డావు? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జనాలు గోల పెడితే ఏం చేస్తావయ్యా? కొత్త హామీలు ఇస్తాం. సార్ మైథిలి గారు వచ్చారు. రమ్మను. అంతేనా? చిటికలో ఏర్పాటు చేస్తాను. ఉంటాను. బాయ్. నమస్కారం. నమస్కారం. రా. బాగున్నావా? ఎప్పుడు టీనేజ్ అమ్మాయిల్ని అడిగేవారు, ఈసారి నన్నే రమ్మని కబురు పెట్టారంటే ఓల్డ్ ఈజ్ గోల్డెనా? ఇప్పుడు నువ్వు వద్దు గాని ఓ మంచి కత్తి లాంటి అమ్మాయిని చూడు. దేనికి? ఒకరిని పడేయటానికి. ఎవరిని పడేయాలి? వీణ్ణి. వామ్మో, ఈయన నా కంపెనీని 3 సార్లు ముగించేశారు. ఈయన ఆడవాళ్ళకి పడే రకం కాదు. మై కమన్. కమిన్. ఓకే సార్. కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, నిన్న మీతో సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. అదేంటి టీవీ ఛానల్స్ లాగా నిన్నటి న్యూస్ ఇవాళ చెప్తారా? అయితే రేపటి న్యూస్ ఇప్పుడే చెప్పనా? రేపు నా బర్త్డే. ఓ, పార్టీ ఎక్కడా? మీరు పెద్ద ఆఫీసర్ కదా, మా ఇల్లు కనుక్కుని ఇంటికి వస్తే పార్టీ ఇస్తా. ఏంటి ఇది ఏసీపీ గారి వెహికల్లా ఉంది? అవునే, పార్టీ ఇవ్వడం తప్పేయట్లేదు. సర్లే చూద్దాం పదండి. ఏంటి ఇల్లు కొనుక్కోమంటే ఏకంగా ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హ్యాపీ బర్త్డే. నువ్వేంటి ఇక్కడ? ఈ రోజు నీ బర్త్డే కదా, నీకు ఇచ్చిన డెడ్ లైన్ కూడా ఈ రోజే. మర్యాదగా వెళ్ళిపో. ఇన్నాళ్ళు ఈ సీన్ నువ్వు నేను చూసాం. నా మాట వినకపోతే ఇంటర్నెట్ లో ఇండియా మొత్తం చూస్తుంది. Idiot! Get out of here! Get out! How dare you do this? You filthy! ఏమైంది? నేను బెడ్రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే దొంగచాటుగా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంటి ముందుకు వస్తున్నావు? ఏంటి మంచి నువ్వేంటి పెద్ద మగాడు అనుకుంటా? నా గురించి తెలియదు ఏంటి? ఏంటో చూపు, కొడతావా? సెల్లుతో మేలు చేసుకోవచ్చురా, బ్లాక్ మెయిల్ కాదు. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించామంటే ఎన్కౌంటర్ చేశాను. థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ. సార్ అసలు వాడి బాధ తప్పించుకోవడానికి ఇది మీతో క్లోజ్ గా జాగింగ్, గో కార్డింగ్, స్క్వాష్ ఏమే? అంటే ఇక మనం కలవా? కలుస్తాం, ఇలా ఎవడైనా నా వెంట పడినప్పుడు. ఇంకా మీ వెంట ఎవరు పడరు. ఏ? నేనే పడతాను కనుక. अभी आ रहे आप बैठिए। పెద్ద కొడుకు ఐపీసీ సెలెక్ట్ అయ్యాడన్నాగా, పోస్టింగ్ ఇప్పుడే వచ్చింది. పాకిస్తాన్లో నువ్వు ఎక్కడున్నావు అని ఎంక్వైరీ చేశాడు. డిఫెన్స్ వారు పోలీసు వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరని నేను మేనేజ్ చేసి వాడిని ఆపేశాను.
నీ భార్యాపిల్లల దృష్టిలో నువ్వు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నావు. నువ్వెప్పుడు వస్తావని నీ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. రేపు 15వ తారీఖున రిలీజ్ అవుతున్నాను రా. తప్పే ఉన్నాయి. ఆయన వచ్చి టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. ఒరేయ్, పొద్దున్నుంచి కడుతున్నావు, ఇంకా కాలేదా? అయిపోయిందమ్మా. త్వరగా కానీ. అలాగేనండి. ఏంటమ్మా అక్కడే ముగ్గేస్తూ కూర్చున్నావు? అక్కడ ఇంకా 3 పనులు ఉన్నాయి, త్వరగా వెళ్ళు. వెళ్తానా నమ్మగారు? అబ్బబ్బబ్బబ్బా, ఏ పనులు తెవలట్లేదు. ఏమే సుబ్బు, నీకు తెవలిందా? అదేంటే నా మొహం చూస్తూ నిలబడ్డావు? త్వరగా కానీ. ఏంటి రాజేశ్వరి, ఏమిటి హడావిడి? ఏదైనా పండగ? ఒక రకంగా పండగేరా. అర్థం కాలేదు కానీ ఇంకో రకంగా చెప్పు. మీ నాన్నగారు వస్తున్నారా? ఏంటి, నాన్న వస్తున్నాడా? అవునరా, మీ నాన్నగారు తలుచుకుంటున్నట్టున్నారా? ఆయన తలుచుకుంటే ఎక్కిళ్ళు కాదు, హార్ట్ అటాక్ వస్తుంది. వస్తా. ఒరే గిరి, ఆగరా. హలో అన్నగారు, మీ ముద్దుల నాన్నగారిని చూడ్డానికి వచ్చేసారన్నమాట. ఏమిట్రా నువ్వు? అంత దూరం నుంచి నేను వస్తే నువ్వేంటి ఇక్కడున్న వాడివి బయటికి వెళ్ళిపోతున్నావు? ఆయన రాగానే నన్ను చూశారనుకో తేడా వస్తుంది, నీకా ఆయనకా ఇద్దరికి. అందుకే బయటికి పోతున్నా, వస్తా. ఏమిటమ్మా వీడు? 14 ఏళ్ల క్రితం నాన్నగారే ఇంకా వాడి మనసులో ఉన్నట్టున్నారా? ఏంటి నాన్నగారది? నేను వచ్చేసరికి నిన్నెలా చూడాలనుకున్నాను అలాగే చూశాను కదా, అందుకే. సుబ్బు, వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. అలాగే. నువ్వు అంటూ నచ్చుకునేంటి బావా? నా కూతురు సుబ్బలక్ష్మి. పక్కన గిరుండాలే. ఏడివాడు? మీరు వస్తున్నారని కొబ్బరికాయ కొట్టడానికి గుడికెళ్ళాడండి. అలాగా, వాణ్ణి చూడాలి. పద గుడికి వెళ్దాం. పందెమేంటో తెలుసుగా, ఒకే గోలీతో ఒకే ఛాన్స్ లో కుండని పగలగొడితే కుండకి 100. ఓకేనా? ఓకే గాని అన్నా, ఈసారేంటి కప్పులు వదిలేసి డబ్బుల మీద పడ్డావు? సుబ్బులకి కొత్త డ్రెస్ కొనిద్దాం అనుకుంటున్నా. ఒరే లక్కీ, ఒక్కసారి నీ లక్కీ హ్యాండ్ తో దీన్ని టచ్ చేయరా. అదేంటి నోట్లో వేసుకున్నాడు? అదే గిరన్న స్పెషాలిటీ. ఏంట్రా ఇది? నెల కోళమా? మిగతా 500 నా దగ్గర లేవు. మర్యాదగా 3 అంకెలు లెక్కెట్టేలోగా ఇవ్వకపోతే నాకు 3 అవుట్ అవుద్ది, ఆ తర్వాత నీకు 3. 1 2 3. ఎక్కడికి పారిపోతున్నావు? దొరికావు. తీరా డబ్బు తీ బయటికి. 500 బయటికి తీరా, నరికేస్తా.
వాణ్ణి ఎలా చూడాలనుకున్నానో అలా చూశాను, వీణ్ణి ఎలా చూడకూడదనుకున్నానో అలాగే చూశాను. ఏం చేసావురా? నేనేం చేయలా, ఈయనే మొత్తం చెడగొట్టాడు. ఈ రోజు ఈయన వల్ల 500 లాసు. చూసావా, 500కి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వట్లేదు. విలువల గురించి మీరు మాట్లాడుతూ 14 ఏళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఉత్తరాలు లేవు, ఫోన్ పలకరింపులు లేవు. ఎట్లా ఉంటారా? మీ నాన్న ఏమన్నా జైల్లో ఉన్నా అనుకుంటున్నావా? సెల్ ఫోన్లు ఏమి సప్లై చేయడానికి? పాకిస్తాన్ యుద్ధ ఖైదీ. వీడింతే మారడు. మీరు మారారా? ఎక్స్ట్రాలే వద్దనేది. ఎగస్ట్రాగా పుట్టినోడని కదా, ఎగస్ట్రాలే ఉంటాయి. ఏంట్రా గిరి, మాటకు మాట అని నాన్నగారికి కోపం తెప్పిస్తావు? నేను ముందే చెప్పాగా రాగానే నాతో పెట్టుకుంటాడని. నా దృష్టిలో కుటుంబం ఉంటే మీరు ముగ్గురే. మీరు హ్యాపీగా ఉండండి. తప్పుగా పెద్ద చెప్పొచ్చాడు.